ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటో రసం చాలా చక్కగా 2 నిమిషాల్లో ఎలా పెట్టుకోవచ్చో ఈరోజు మీకు నేను చూపించబోతున్నానండి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ కూడా మీకు నేను ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను. మీరు చక్కగా సులభంగా చాలా ఈజీగా ఈ చారు పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ఏదైనా ఒక కడాయి కానీ లేదంటే మీరు రసం పెట్టుకునే గిన్నె కానీ చక్కగా పెట్టుకుని ఈ విధంగా వాటర్ పోసుకోవాలన్నమాట. చూసారు కదా. ఇప్పుడు మనం దీనిలో ఏం వేస్తాము అంటే ఫస్ట్ పసుపు వేస్తున్నానండి నేను. చూసారు కదా, చాలా సింపుల్ మీకు మెథడ్ చూపిస్తున్నానండి. దాని తర్వాత ఇప్పుడు ఇందులో ఏం వేస్తాము అంటే మనకి ఇది బాగా మరుగుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు చక్కగా టమాటో ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. దాని తర్వాత నేను కొత్తిమీర కూడా చక్కగా వేసానండి. దాని తర్వాత సాల్ట్ వేస్తున్నాను. రుచికి మాత్రం మీకు సరిపడా ఉప్పు వేసుకోండి అక్కడ. అలాగే నెక్స్ట్ ఇంకా ఏం యాడ్ చేస్తున్నాను అంటే చూసారు కదా, ఇక్కడ నేను షుగర్ కూడా వేస్తున్నానండి. మీకు కావాలంటే మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చింతపండు నేను ఈ సైజులో తీసుకున్నానండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలన్నమాట. చాలా సులభంగా ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో టేస్టీగా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇవి మనం చక్కగా బాగా మరిగించుకోవాలన్నమాట. ఈలోగా మనం ఏంటంటే రసం పౌడర్ మీరు ఇంట్లో తయారు చేసుకున్నదైనా సరే లేదంటే ఎంటీఆర్ రసం పౌడర్ అయినా సరే మీరు వాడచ్చు. ఇక్కడ నేను ఎప్పుడు కూడా ఎంటీఆర్ వాడతాను కాబట్టి నేను అది వేస్తున్నానండి. మీకు కావాలంటే మీరు రసం పౌడర్ మీరు బయట నుంచి తెచ్చుకున్నదైనా మీరు తయారు చేసుకున్నదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా నేను రసం పౌడర్ వేశాను. ఇప్పుడు దీన్ని మనం చక్కగా మరిగించుకుంటాం అన్నమాట. ఇవన్నీ మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఇంకా ఒక్కసారి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇవన్నీ కూడా చక్కగా మరిగి ఆ ఎసెన్స్ మొత్తం చక్కగా ఆ చారులో మనకు దిగేలాగా చూసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇవన్నీ ఇంకా నేను కరివేపాకు వేయాలండి. కరివేపాకు మనం కొంచెం అంటే ఒక స్టవ్ దింపే ముందు అంటే మనం చారు మనకు అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 5 నిమిషాల ముందుగా నేను వేసి దింపేస్తాను అనమాట. మీరు కావాలంటే బాగా కరివేపాకుని కూడా మీరు చాలా ఎక్కువసేపు మరిగించుకోవచ్చు. చూసారు కదా, నేను ఈ విధంగా లాస్ట్లో కరివేపాకు వేస్తున్నానండి. దీనివల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనకి. చూసారు కదా, కొంచెం లైట్గా మరిగితే మనకి ఆ కరివేపాకు మంచిదని నేను ఎప్పుడు లాస్ట్లో వేస్తూ ఉంటాను అనమాట. అంటే బాగా ఉడికిపోయేలా కాకుండా కొంచెం స్టవ్లో మనం అంటే దింపేస్తాం కదా అప్పుడు. చూసారు కదా, ఇప్పుడు మనం బాగా వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం పోపు పెట్టుకుంటున్నాము. సో చారులో జనరల్గా మనం పెట్టుకునే పోపు ఏంటి అంటే జీలకర్ర, ఆవాలు, అలాగే మెంతులు, ఎండుమిరపకాయలు. ఇక్కడ నేను ఆవాలు మాత్రం వేయలేదండి. జీలకర్ర, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి చక్కగా ఒకసారి నేను పోపు పెడుతున్నాను. కొంతమంది మెంతులు, ఎండుమిరపకాయలు మాత్రమే వేస్తారు. కొంతమంది ఆవాలు, జీలకర్ర మొత్తం మీరు ఎలా కొంటే అలా వేసుకోవచ్చండి. నేనైతే మాత్రం ఇక్కడ మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు మాత్రమే వేసాను. ఇంగు వేసాను అనమాట లాస్ట్లో. మనకి టమాటో రసం చాలా వేడిగా 2 నిమిషాల్లో ఎంత చక్కగా, అది కూడా మన ఇంట్లో ఉండే వాటితో ఎంత సులభంగా రెడీ అయిపోయిందో మీరే చూసారు కదా. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లావణ్యాస్ లైఫ్ స్టైల్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్. బాయ్ ఫ్రెండ్స్.